అందరికీ దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనం ఒక అధ్యాయం గురించి మాట్లాడుకుంటూ చదువుకుంటూ ఉన్నాము. అదే విధంగా ఎవరైతే బైబిల్ రాని వారు ఉంటారో, చదవడం రానటువంటి వ్యక్తులు ఉంటారో, వారి కోసమే ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే మా ఛానెల్‌ని చూస్తున్నవారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే బైబిల్ చదవలేనటువంటి వ్యక్తులు ఉంటారో, వారికి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు గూడా చదువుకోవడానికి వినడానికి చాలా మంచిగా ఉంటుంది అని ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కాబట్టి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు అండ్ వారికి షేర్ చేసి వారికి బైబిల్ అర్థమయ్యేలా చదివి వినిపిస్తూ ఉంటాం కాబట్టి డెఫినిట్‌గా వారికి చేయండి. వారికి షేర్ చేయడం ద్వారా మనందరికి కూడా అర్థమవుతుందని నేను బలంగా నమ్ముకుంటూ ఉన్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదికాండము 12వ అధ్యాయం గురించి మనము మాట్లాడుకుంటూ ఉందాము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వాక్యము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షేకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశమిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి ఇతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు, ఆ స్త్రీ అంటే ఇక్కడ సేరా మిక్కిలి సౌందర్యవతి అయి యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు గొడ్లమగ గాడిదలు దాసులు పనికెత్తలు ఆడు గాడిదలు ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిను బట్టి ఫరోను అతని ఇంటివారును మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.
సో 12వ అధ్యాయం గురించి మనం మాట్లాడుకుంటే అబ్రామునకు దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. సో ఆ వాగ్దాన ప్రకారము సో ఉన్న చోటనే లేచి సో నేను చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళమని క్లియర్‌గా అబ్రాహాముతో దేవుడు మాట్లాడడం మనం 12వ అధ్యాయంలో సో చూసుకుంటూ ఉంటాము. అండ్ అబ్రాముతో పాటు అదే విధంగా తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును తీసుకొని వీళ్ళ ముగ్గురు కూడాను ప్రయాణమై వెళ్తూ ఉంటారనమాట. సో అయితే వాళ్ళు కానాను అనేటువంటి ఊరికి సో వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు షెకెము దగ్గర ఆగి అక్కడ తూర్పునందున్న బేతేలునకును, పడమరనందున్నటువంటి బేతేలునకును సో యెహోవాకు బలిపీఠము కట్టి, అంటే దేవుడు మాట్లాడాడు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి అక్కడ బలిపీఠము కట్టి సో వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో సో కరువు రావడంతో దక్షిణ దిక్కుకు, ఓకేనా, సో బేతేలుకు ఉన్నటువంటి దక్షిణ దిక్కు ప్రయాణమై సో వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఐగుప్తీయుల దేశానికి సో ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ అబ్రహాము ఆహ్, ఎలా అయితే సో దేవుడు చెప్పిన వెంటనే ముందుకు సాగడం ప్రారంభించడం మనం చూస్తూ ఉంటాము. ఏమి ఆలోచించకుండా సో ముందుకు సాగడం ప్రయాణిస్తాము. అంటే ఇక్కడ క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాల్సిన కాంటెక్స్ట్ ఏంటంటే, సో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారము అబ్రాము నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో దేవుడు ఆజ్ఞ ఇచ్చడం ద్వారా అబ్రాము ఎక్కడికెళ్ళాలో తెలీదు. కానీ దేవుడు వెళ్ళమన్నాడు. కాబట్టి అబ్రాము ఏమీ ఆలోచన చేయకుండా సో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటకు విధేయత చూపి ఆ ప్రాంతం నుండి సో బయలుదేరి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. అయితే ఐగుప్తు దేశంలో అబ్రాము ఎంటర్ అయినప్పుడు, ప్రవేశించినప్పుడు అబ్రహాముకి ఒక చిన్న భయం పట్టుకుంటుంది. ఎందుకంటే అబ్రహాము యొక్క భార్య శారాయి చాలా సౌందర్యవతి అయి ఉంటుందనమాట. అంటే చాలా అందంగా ఉంటుంది. ఒకవేళ సౌందర్యవతి అయి ఉండడం చేత ఐగుప్తీయులు ఎక్కడ అబ్రహామును చంపేస్తారో అనేటువంటి ఆలోచన కలిగి శారాయిని, "అమ్మా నువ్వు నా సహోదరి" అని వాళ్ళకి సో పరిచయం చేసుకో అని మాట్లాడడం మనం చూస్తూ ఉంటాము. అయితే అక్కడ ఉన్నట్టు వారంతా కూడా ఫరో ముందు శారాయిని సో పొగుడుతూ ఉంటారనమాట. ఆ కారణం చేత శారాయిని ఆహ్, ఫరో ఇంటికి తీసుకొని వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. అయితే సో అక్కడ తీసుకెళ్ళడం కారణం చేత అబ్రాముని సో విడిచిపెట్టేశారనమాట. అబ్రహాముని సో ఏమి చేయకుండా విడిచిపెట్టేశాడు. ఎందువల్ల శారాయి నందు సో ప్రేమ కలిగినటువంటి ఫరో దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి అబ్రామును సో విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన తర్వాత ఫరో ఇంటికి సో అనేకమైనటువంటి బాధలు రావడం మనం బైబిల్‌లో స్పష్టంగా రాయబడి ఉంది. సో అనేకమైనటువంటి బాధలు వస్తూ ఉంటే అనేకమైన వేదనల చేత అప్పుడు రియలైజ్ అవుతారు. సో శారాని అడిగినప్పుడు శారా గురించి సో శారా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రకారం మళ్ళీ తీసుకొని వచ్చి ఎక్కడైతే ఐగుప్తు దేశంలో అబ్రాము ఉన్నాడో అబ్రాము దగ్గరికొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. "నువ్వు ఈమె నీ భార్య కదా! శారాయి నీ భార్య కదా! ఎందుకు సో నీ భార్య కాదని చెప్పావు?" అని చెప్పేసి ఆ భార్యను శారాయిని మళ్ళీ అబ్రాముకు అప్పగించేసి ఫరో రాజు వారి యొక్క సైనికులు చెప్తూ ఉంటారు. సో వీళ్ళేం చేయదు, జస్ట్ అలా వదిలిపెట్టేసేయండి అన్నట్లు అక్కడ ఫరో రాజు వారి యొక్క సైనిక బృందానికి చెప్పడం మనం గమనించవచ్చనమాట. సో కానీ సో దేవుడు చెప్పాడు. అది చేయాల్సినటువంటి అబ్రాము అండ్ అక్కడ ఎందుకో కొంచెం సేపు ఆలోచన చేశాడు. అబ్రాము యొక్క సొంత ఆలోచన ప్రకారం అక్కడ కొంచెం నడవను మనం అబ్జర్వ్ చేయొచ్చనమాట. కాబట్టి సో ఈ విధంగా కాంటెక్స్ట్ 12వ అధ్యాయం నుంచి దేవుడు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోమన్నాడు. కాబట్టే వెంటనే అబ్రాము అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఐగుప్తు వరకు వచ్చాడనమాట. సో 12వ అధ్యాయం వరకు. సో నెక్స్ట్ అధ్యాయంలో ఏం జరిగిందో సో మళ్ళీ ఇప్పుడు చదువుదాము. అండ్ అందరూ కూడా జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయము. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారములు, పశువులు కలిగి బహు ధనవంతుడయ్యుండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య
తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తన మొదట బలిపీఠమును కట్టుకున్న చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు కలహము పుట్టించెను. ఆ కాలమందు కానానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మన బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఆ దేశమంతయు నీ ఎదుటనున్నది గదా. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకుని వెళ్ళేదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములు నాశనము చేయక మునుపు సొయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమునందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులయ్యుండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పులో దానిలో సంచరించుము. అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములోకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. 13వ అధ్యాయము మనం గమనించినట్లయితే అబ్రాము, లోతు వీరంతా కూడా ఎక్కడైతే ఫస్ట్ సారి దేవుడు ఒక చోటికి ప్రవేశించినప్పుడు దేవునికి గుర్తుగా బలిపీఠము కట్టి ఉన్నారు. ఆ ప్రాంతానికి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ నివాసం మళ్ళీ నివసించడం స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ అక్కడ నివాసాన్ని ఆరంభించారు. అయితే వారి యొక్క దేవుడు వారు ఎంతగా అభివృద్ధి చేశారంటే వాళ్ళు నివసించడానికి ఆ యొక్క ప్రాంతం అంట సరిపోలేదంట. అక్కడ సరిపోనందుకు కారణం చేత వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉందంటే గొర్రెలతోటి అండ్ వాటి యొక్క పశువులతోటి అండ్ గొడ్లతోటి వారి యొక్క సంపద అంతా కూడా ఆ ప్రాంతం సరిపోవట్లేదు అని ఉద్దేశించి అయితే అబ్రహాము ఒక చిన్న మాట చెప్పాడు. లోతు నువ్వు కుడివి తట్టున వెళ్ళు. అంటే నువ్వు కుడి వైపున వెళ్ళావంటే నేను ఎడమ వైపున వెళ్తాను. ఒకవేళ నువ్వు ఎడమ వైపున వెళ్ళావంటే నేను కుడి వైపున వెళ్తాను అని లోతుతో చెప్తూ ఉంటాడనమాట. ఎందుకు అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే అండ్ లోతు యొక్క పశువుల కాపరులకు అండ్ అబ్రాము యొక్క పశువుల కాపరులకు వైరం వస్తూ ఉంటే అంటే గొడవలు ఆడుకుంటూ ఉన్నారు. తగాదాలు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ కారణం చేత ఎక్కడ మళ్ళీ తన సహోదరైనటువంటి కుమారుడు లోతుని ఎక్కడ గొడవ పడి ఫ్యూచర్‌లో ఎక్కడ గొడవ వస్తుందేమో, వాళ్ళిద్దరికి వైరం కలుగుతుందేమో అని ఉద్దేశించి అబ్రాము ఆ యొక్క మాట అనడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే క్లియర్‌గా ఒకవేళ చెక్ చేసుకున్నాడంతా లోతు మొత్తం కూడా చెక్ చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణానికి వెళ్దామని డిసైడ్ అయిపోతాడు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బైబిల్‌లో రాయబడిందనమాట. దయచేసి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. 13వ అధ్యాయము 10వ వాక్యము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములు నాశనము చేయక మునుపు
సోయారుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలన ఐగుప్తు దేశం నీళ్లు పారు దేశమై ఉండెను. అయితే సొదొమ గొమొర్రా పట్టణము నాశనము చేయక మునుపు చూసినప్పుడంట అక్కడ అక్కడ జలనది ప్రవాహము అంటే క్లియర్‌గా చెప్పాలంటే అక్కడ కరువు లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము లోతుకి కనపడడం బైబిల్‌లో రాయబడి ఉందనమాట. అయితే సొదొమకు వెళ్ళాలని నిశ్చయించుకొని వెళ్తూ ఉంటాడు. అయితే ఆ యొక్క సొదొమ పట్టణము ఎలా ఉందంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడంలో వాళ్ళు నిమగ్నమైపోయారనమాట. ఆ ప్రాంతాన్ని లోతు ఎంచుకోవడం చేత అంటే పైపైన ఉన్నటువంటి ఆ యొక్క అందాలను చూసి లోతు ఆకర్షితుడయ్యాడనమాట. ఆ ఆకర్షితుడు అవ్వడం కారణం చేత ఆ లోతు ఎవరైతే ఉంటాడో అబ్రహాముని యొక్క సహోదరుని యొక్క కుమారుడు లోతు గారు ఎవరైతే ఉంటారో ఆయన సొదొమ గొమొర్రా పట్టణాన్ని వైపుగా వెళ్ళాలని నిశ్చయించుకొని వెళ్ళిపోతాడు. అయితే తర్వాత మళ్ళీ ఆ కాంటెస్ట్ అక్కడితో అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ అబ్రహాం దగ్గరికొచ్చి, "నువ్వు ఒకసారి అబ్రహాము ఒకసారి నీవు కుడి వైపున చూడు, అండ్ ఎడమ వైపున చూడు, ఉత్తరం వైపు చూడు, దక్షిణం వైపు చూడు" అంటాడనమాట. అంటే క్లియర్ ఇక్కడ చెప్పడానికి గల కారణం ఏంటంటే, అంతసేపు అంటే ఎంతైతే యొక్క ప్రాంతము కుడి వైపున, ఎడమ వైపున, దక్షిణం వైపున, ఉత్తరం వైపున ఎంతైతే యొక్క కాలముందో, ఎంతైతే ప్రయాణం ఉంటుందో నీ ఆస్తి అంతటిని ఆ విధంగా నేను ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు చెప్తూ ఉంటాడు. దానికి గల మెయిన్ కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాటను అబ్రామును విన్నాడు. ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేకుండా వెళ్ళలేదు. దేవుడు చెప్పాడంటే, దేవుడు అబ్రాము కోసం ఏదో ఒకటి సిద్ధపరిచి ముందుకు వెళ్తాడు. అంటే సిద్ధపరుస్తాడు అని అబ్రహాము నమ్మాడు కాబట్టి, ఆ నమ్మడం కారణం చేత ఏమాత్రం దేవుడిని ఎక్కువ ప్రశ్నలడిగి విసిగించకుండా దేవుడు చెప్పాడు, యెహోవా చెప్పాడు. ఆ ప్రాంతానికి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కదిలి వెళ్ళాడు. దేవుని మాట విని కదిలి వెళ్ళడం ద్వారా జరిగిందేంటో తెలుసా? ప్రతి సమస్యలో దేవుడు తోడుగా వస్తూ ఉన్నాడు. ఆ తోడుగా వస్తూనే అబ్రామును ఒక విస్తారంగా ఆశీర్వదించడం మనం అక్కడ చూస్తాము. నిజంగా అబ్రహాము ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటే దాదాపుగా కొన్ని లక్షల గొర్రెలుండొచ్చు. అంటే కనుచూపు మేరలో అంతా గూడా లక్షల గొర్రెలుండొచ్చు. లక్షల పశువులుండొచ్చు. లక్షల గొడ్లు గూడా ఉండేటువంటి వాటన్నిటిని చూసుకోవడానికే కాపర్లు. ఈ విధంగా అండ్ వెల్త్ పరంగా దేవుడు అబ్రామును ఎంతగానో ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటాము. దానికి గల మెయిన్ రీజన్ ఏదన్నా ఉంది అనంటే, దేవుడు అబ్రాము యొక్క మాటను వినడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని బైబిల్‌లో ఇండైరెక్ట్‌గా మనకి రాయబడి ఉందనమాట. ఆ ప్రకారమే అబ్రహాముని దేవుడు చాలా ఆశీర్వదించారు. ఇప్పుడు మనందరికి తెలిసింది ఆల్రెడీ ఎన్నో సార్లుగా డిస్కస్ చేస్తూనే ఉంటాము. ఆ ఆశీర్వాదము తండ్రి అబ్రహాం అన్నట్లు దేవుడు అబ్రాహాముని ఎలా అయితే దీవించాడో మనందరిని కూడా అలానే దీవించాలని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. అంటే క్లియర్‌గా ఒక ఎగ్జాంపుల్‌ని సెట్ చేశాడు దేవుడు. అబ్రహాముని ఒక ఎగ్జాంపుల్‌గా ఆశీర్వాదం అంటే అబ్రాము అనేటువంటి దిశగా దేవుడు ఒక ఎగ్జాంపుల్‌గా సెట్ చేసాడనమాట. ఈ రోజున మనం గూడా చేయాల్సిందేంటో తెలుసా? దేవుడు మనకు ఏదన్నా చెప్పిన వెంటనే మనం ఏమాత్రము దేవుడిని విసిగించకుండా ఉంటే దేవుడు మనం చేసేటువంటి పనుల్లో ఆయన మన ద్వారా ఏదైతే చేయించుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడో, ఆ పని అంతటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితం ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నామనమాట. అండ్ రేపు మన తర్వాత 14వ అధ్యాయము అంటే 14, 15, 16వ అధ్యాయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ రోజున లాస్ట్‌లో కన్క్లూజన్ ఏంటంటే, ఈ రోజున అబ్రహాములాగా మనం ఉన్నామో లేమో దేవుడు ఈ 13, 12, 13 అధ్యాయాల ద్వారా మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఒక మాట చెప్పినాడు, దానికి మనము తల వంచకుండా మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నామేమో, దేవుడు మనతో క్లియర్ కట్‌గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం చేయాల్సిందేంటో తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తే చాలు. దానికి మనం ఏదో ఒక మాస్టర్ డిగ్రీ చేయాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఏ పనైతే చేయమని మనల్ని పంపించాడో ఆ పని చేయడం ద్వారా దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉండడమే కాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మాటను ఏమాత్రము వినకుండా
మన ఇష్టానుసారంగా ఉండినప్పుడు దేవుడు మనకు తోడై ఉండడని క్లియర్‌గా బైబిల్‌లో రాయబడి ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దేవుని మాటను మనం విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాము. దేవుని మాట మనం విన్నప్పుడు దీవించబడతాము. దేవుని యొక్క మాట విన్నప్పుడు మన యొక్క కష్టాలు పోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. దేవుని మాట విని ఆయన బాటలో మనం నడిచినప్పుడు మనకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా దేవుడు మార్చాలి అని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి, ఈ 12, 13 అధ్యాయులు క్లియర్‌గా మన జీవితం ద్వారా అబ్రహాము యొక్క జీవితం ద్వారా మనకు నేర్పుతున్నాడు అనే సత్యాన్ని మనం గమనించినట్లయితే, నిజంగా మనం దేవుని చెప్పినటువంటి కార్యాల్లో ప్రతీదీ కూడా చేస్తామని చాలా ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఈరోజు ఆ యొక్క బైబిల్ రీడింగ్ అనేటువంటిది ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. అండ్ రేపు మనం మిగిలిన 14, 15, 16 అధ్యాయాల గురించి మనం క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాము. అప్పటి వరకు మీరు మా ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. And don't forget to like, share and comment, subscribe to our Prem Gospel Voice channel. Thanks for watching.